సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నేను 2 ఎలక్షన్ చేయడం జరిగింది. 5 ఎలక్షన్లు గెలవడం అంటే ఒకదాని తర్వాత గెలుస్తూ మరోవైపు మంత్రి పదవులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ముందుకు సాగడం అంటే ఆషామాషి విషయం. వీటన్నిటితో పాటుగా నాకు మరీ ముఖ్యంగా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే కొడెల గారి గురించి ఏదైతే ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఆయన డెవలప్ చేశారు. చాలా చిన్న బేబీ లాగా ఎన్టీఆర్ గారు ఆయన చేతిలో పెట్టి వెళ్ళడం జరిగింది. చిన్న బిల్డింగ్ కట్టి చూసుకోమని చెప్పి పెట్టి వెళ్ళడం జరిగింది. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఎవరికైనా క్యాన్సర్ అని తేలితే కనుక మొట్టమొదటిగా మైండ్లో గుర్తొచ్చేది బసవతారకం. ఒక ఇన్స్టిట్యూట్ని ఆ విధంగా డెవలప్ చేయడం అనేది, ఒక ఇన్స్టిట్యూట్కి పేషెంట్స్ వెళ్ళడం ఒకటి, పేషెంట్స్తో పాటుగా దేశంలో ప్రపంచంలో ఉన్న మంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి పని చేయాలి అని ఆలోచన రేకెత్తించడం అనేది మరొకటి. ఇక్కడికి వచ్చి పని చేస్తే మంచి పేరు వస్తుంది అని ఆలోచన రేకెత్తించడం మరొకటి. అది చేయగలిగిన వారు కొడెల శివప్రసాద్ గారు. ఈ 2 విషయాలు మాత్రం పని రాక్షసుడు. రెండవది ఎప్పుడు పోరాటం, ఏ రోజు కూడా విశ్రమించింది లేదు, ఎప్పుడు కూడా సేద తీరిన వ్యక్తి కాదు. సేద తీరటం అంటే అది ఒకటి మీ అందరికీ తెలిసిందే. సాయంత్రం మా ఇంటికి 2018 దాకా మా ఇంటికి వచ్చేవారు. 18 అక్టోబర్ దాకా మా ఇంటికి వచ్చేవారు. వారానికి 3 రోజులు. మీ అందరికీ తెలిసిందే. కార్డ్స్ ఆడటం అనేది ఆయనకి చాలా మనసుకి చాలా నచ్చిన విషయం. ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మాట్లాడుతూ సరదాగా ఉంటాం అనేది. వారానికి 3 రోజులు వచ్చేవారు. వచ్చి సరదాగా మాట్లాడేవారు, అంతా చేయడం జరిగేది. కానీ అంతకు మించి పెద్దగా ఆయనలో ఇంకా వేరే ఎంజాయ్మెంట్ అనేది వేరే లేదు. ఎప్పుడు కూడా పోరాటం, పనిచేయటం. వీటన్నిటితో పాటుగా బసవతారకం, ఇది ఆయన లెగసీ. ఆయన ఎప్పటికీ కూడా ఒక స్టాంప్ వేసి వెళ్ళారంటే నర్సరావుపేటకి కానీ, సత్తెనపల్లికి కానీ, బసవతారకం పైన కానీ ఆయన చేసిన దాన్ని మనం అందరూ స్ఫూర్తిగా తీసుకొని దాన్ని మనం ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి మమ్మల్ని, నేను కానీ అరవింద్ బాబు గారు కానీ ఇక్కడ గెలిచి కూర్చున్నామంటే మమ్మల్ని కూడా ఆ విధంగా మీరు తొయ్యాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఆయన చేసి వెళ్ళాడు, మీరేం చేస్తారు అని చెప్పి మమ్మల్ని అడగవలసిన అవసరం ఉంది. మమ్మల్ని గట్టిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా, మమ్మల్నే కాదు, మేమే కాదు, మీరు కూడా గ్రామాల్లో కూడా సర్పంచ్లు గెలుస్తారు, ఎంపీటీసీలు గెలుస్తారు, ఎంపీపీలకు గెలుస్తారు, జడ్పీటీసీలు గెలుస్తారు. గెలిచిన తర్వాత గెలిచాం కదా అని చెప్పి సమయాన్ని వేరే వాటికి కాకుండా స్ఫూర్తి కొడెల శివప్రసాద్ గారి దగ్గర తీసుకొని ఏ విధంగా ఆయన పని చేశారో అదే విధంగా మీరు కూడా పని చేయడానికి ప్రయత్నించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే సత్తెనపల్లిలో ఆయన తారక రామసాగర్ చేయడం జరిగిందో అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి, అటువంటిదే మనం ఇక్కడ నర్సరావుపేటలో కూడా ఇక్కడ వల్లభ చెరువులో మనం కనుక ప్లాన్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. దానికి కూడా కమిటీ సభ్యులు ముందుకు వచ్చి దాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా మేము కూడా దాన్ని సహకరించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటాం. మళ్ళీ శ్రీనివాసరావు గారికి, రాజేష్ గారికి, అంకమ్మ చౌదరి గారికి, వేదికను అలంకరించిన సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, జనసేన వీర మహిళ గారికి, అంతకు మించి ఇంతకుముందు జిలానీ గారు చెప్పారు, ఆ రోజు స్వపక్షంలో ఉన్న విపక్షంలో నుంచి ఈరోజు స్వపక్షంలోకి వచ్చిన మాకు ఇప్పుడు ఆదర్శం కొడెల శివప్రసాదరావు గారు అని చెప్పి ఆ రోజు కొడెల గారితో పోరాడి ఈ రోజు కొడెల గారికి నివాళులు అర్పిస్తున్న జిలానీ గారికి, వినుకొండ మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారికి, సోదరుడు రాము గారికి, అందరికీ ముఖ్యంగా పేరున ఈ కార్యక్రమం ఎప్పుడు చేద్దామని ఒక్కసారి ఆలోచన రాగానే ధైర్యంగా ముందుండి మేమున్నాం, కొడెల గారు ఇంకా మా గుండెల్లోనే ఉన్నారని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు ఇంత ఆనందంగా మనం జరుపుకుంటున్నామంటే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అంతేకాకుండా మనం ఆహ్వానించకపోయినా సరే కొడెల గారిని చూస్తూ పెరిగాను. కొడెల గారు నాకు ఆదర్శం అని చెప్పి వచ్చిన సోదరుడు మల్లికార్జున గారికి కూడా మా అందరి తరపున ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తూ సహకరిస్తున్న మీడియా వారికి, అధికారులకి, ప్రతి ఒక్కరికి
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 5 సంవత్సరాలు రాజకీయాల్లోకి చాలా మంది వస్తూ ఉంటారు, రాజకీయాల్లో చాలా మంది పోరాటం చేస్తూ ఉంటారు. కానీ బ్రతికినంత కాలం పోరాటమే రాజకీయ జీవితంగా బతికిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. 5 ఏళ్ళు అయిపోతా ఉంది ఆయన మనకి దూరమై. మామూలుగా అయితే రాజకీయాల్లో సంబంధం లేకుండా దూరం అయిపోయిన నాయకుడిని మరిచిపోయి ఎవరికైతే పనులు ఉంటాయో పదవుల కోసం కొత్తగా అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం లేదా అధికారం కోసం పోట్లాడే వాళ్ళని చాలా మంది చూసాం. కానీ 5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మా డాక్టర్ గారు అని చెప్పి ఆ ఫోటో చూడగానే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని మా పట్ల చూపించిన అభిమానం, మా పట్ల చూపించిన ఆప్యాయత మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నామని చెప్పి అరుదైన ఘనత సాధించిన నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది పల్లాటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఆయనకి ఎందుకు సాధ్యమైందంటే ఆయన ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవారు, ఎటువంటి రాజకీయ అనుభవం లేని పేదరికంలో నుంచి వచ్చి చిన్నప్పుడే ఒక మనిషి పడరాని కష్టాలన్నీ తను అనుభవించి ఒక్కడే భార్య బిడ్డలతో కలిసి నర్సరావుపేటకు వచ్చి వైద్య వృత్తిలోకి మొదలుపెట్టిన తర్వాత సొంత కుటుంబం లాగా కులమతాలకు అతీతంగా వెనకబడిన వర్గాలు అందరూ మా డాక్టర్ గారికి మేము ఉన్నామని చెప్పి మీరు చూపించిన అభిమానానికి నేను ఏమి రుణం తీర్చుకోగలనని చెప్పి ఆయన బ్రతికున్నంత కాలం మన కోసం పాటుపడ్డాడు. అందుకే డాక్టర్ గారు అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు. ఇంతకుముందు మల్లికార్జునరావు గారు చెప్పినట్లు అనేక శాఖలు నిర్వహించిన మంత్రి కాదు, నవ్యాంధ్రకి తొలి శాసన సభాపతి కాదు. ఇక్కడ ఉన్న నర్సరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఆయన ఇంటిలో ఒక పెద్ద దిక్కు. ఆయన నవ్వితే ఆనందం, ఆయన పొగిడితే ఆనందం, చివరికి ఆయన తిట్టినా ఆనందం, ఆయన అలిగితే ఆనందం, మన గురించి మాట్లాడకపోతే ఆనందం. మనం చూసి నవ్వి మన ఇంట్లో ఏదైనా బాధ, మన ఇంట్లో ఏదైనా సంతోషం ఉందంటే కుటుంబ సభ్యుల తర్వాతలా అందరూ కోరుకునే వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. అంటే ఇంతకు ముందు అంకమ్మ చౌదరి గారు మాట్లాడినట్లు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే గానీ మనిషి జన్మ రాదు, కానీ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ కోడెల ఇంట్లో పుట్టే అవకాశం రాదు.